సారీ టు సే కిరణ్కి తండ్రి అయ్యే అవకాశం లేదు. జగమంతా శూన్యమాయలే. ఉషాను ఒక్కదాన్నే హాస్పిటల్కి వెళ్ళిపోమన్నాను. తన పరిస్థితి ఏంటో. కిరణ్ గారు, నాకొక విషయం అర్థమైంది. మీరు చూపించే ఈ ప్రేమంతా నా మీద కాదు కదా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కదా. ఈశ్వర పరమేశ్వర. సారీ టు సే కిరణ్కి తండ్రి అయ్యే అవకాశం లేదు. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. నా సంగతేమో కానీ మీకు తండ్రి అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా చేతిలో మనవడు మనవరాలు ఉంటే మనవ సంతానాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. మిన్ను విరిగి మీద పడ్డా కూడా అస్సలు టెన్షన్ పడను. ఇంతకీ మనకి మగపిల్లాడు పుడతాడంటారా, ఆడపిల్ల పుడుతుందంటారా? ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా. సారీ టు సే కిరణ్కి తండ్రి అయ్యే అవకాశం లేదు. మనకి మగపిల్లాడు పుడితే మీలాగా సింగర్ని చెయ్యండి, ఆడపిల్ల పుడితే ఉషాలాగా రైటర్ని చెయ్యండి. మనవ సంతానాన్ని చూసుకోవాలన్న మన ముచ్చట ఎప్పుడు తీరుతుందో ఏంటో. నింగి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర. చూడరా ఎటు చూడరా. మసక బారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వర పరమేశ్వర. ఏంటి స్వామి, ఎందుకు ఇలా చేశావు? నేనేం పాపం చేశానని మాకింత శిక్ష వేశావు? మా ద్వారా మా ఇంటికి వారసుడొస్తాడని మా అత్తయ్య మావయ్య ఎంతో ఆశపడుతున్నారు.
తండ్రి అయ్యే క్షణం కోసం మా వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆడదానికి ఐదోతనాన్ని అమ్మతనాన్ని మించిన ఐశ్వర్యం లేదు అంటారు. అలాంటి అమ్మతనం కోసం నేను కలలు కంటూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇలా పిడుగులాంటి వార్త వినే పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. తన కొడుకులో లోపం ఉందని, మాకు పిల్లలు పుట్టరు అని మా అత్తయ్య గారికి నేనెలా చెప్పాలి? మీకు తండ్రి అయ్యే అవకాశం లేదని, మీ అమ్మగారి కోరికను మీరు తీర్చలేరు అని ఆయనకి నేనెలా చెప్పాలి? ఈ విషయం తెలిస్తే మా అత్తయ్య గారు తట్టుకోగలుగుతారా? మా ఆయన భరించగలుగుతారా? ఇప్పుడు నేను ఇంటికెళ్ళి వాళ్ళకేం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏ భార్యకి ఇలాంటి దుస్థితి రాకూడదు, ఏ కోడలికి ఇలాంటి దుర్గతి పట్టకూడదు. ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? అయ్యో, ఫోన్ నా చేతిలో పగిలిపోయిందని నాన్నకు తెలిస్తే నన్ను కొడతాడు. నువ్వు భయపడకన్నయ్యా, ఏం కాదు. నాన్న సంగతి తెలిసి కూడా భయపడకంటావేంటి? ఇంత కాస్ట్లీ ఫోన్ పగలగొడితే ఊరుకుంటారా? నువ్వేం భయపడకన్నయ్యా, ఈ ఫోన్ నేనే పగలగొట్టానని చెప్తాను. నేనంటే చాలా ఇష్టం కదా, అందులోనూ నేను ఆడపిల్లని కాబట్టి నన్ను కొట్టడు. నాన్న దృష్టిలో నువ్వు ఎప్పటికీ మంచివాడిగానే ఉంటావు. నేను చెడైనా పర్లేదులే. స్వామి, నా సమస్యకు ఒక పరిష్కారం చూపించావు. నువ్వేం భయపడకన్నయ్యా, ఈ ఫోన్ నేనే పగలగొట్టానని చెప్తాను. నేనంటే చాలా ఇష్టం కదా, అందులోనూ నేను ఆడపిల్లని కాబట్టి నన్ను కొట్టడు. నాన్న దృష్టిలో నువ్వు ఎప్పటికీ మంచివాడిగానే ఉంటావు. నేను చెడైనా పర్లేదులే. ఏంటి, నువ్వు గెలిచి ఓడిపోయావా? అవును, నేను గెలిచి ఓడిపోయాను. అత్త కోడళ్ళు ఓడి గెలిచారు. మీ అమ్మ ఉషా కలిసి నన్ను మోసం చేశారు. బావు, నానొకటి అడుగుతాను, చెప్తావా? ఏంటమ్మా? అదేది కర్మ రిటర్న్స్ అంటే ఏంటి బావు? దాని అర్థం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని. అంటే అనుభవించక తప్పదు కదా. అత్త, ఇప్పుడు కర్మ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు మీ అత్తను మోసం చేసి కోటాని కోట్ల అత్తి కొట్టిసినావు కదా. అలాగే ఆలు నిన్ను మోసం చేసి 15 కోట్లు సంపాదించినారు. అప్పుడు నువ్వు అలా చేసిన దానికి ఇప్పుడు నువ్వు ఇలా అనుభవిస్తున్నావు అన్నమాట. అలా అంటాననుకున్నావేటి? కాదమ్మా, నాను ఆ ఉద్దేశంతో అంటలేదు. నిన్న టీవీలో పెద్ద ఆయన కర్మ సిద్ధాంతం గురించి చెప్తూ కర్మ రిటర్న్స్ అన్నాడు. దాని అర్థమేటో తెలియక బాబుని అడిగినానమ్మా. నువ్వు ఈ మధ్య ఇంగ్లీష్ ప్రవచనాలు కూడా వింటున్నావా? మంచి విషయాలు తెలుసుకోవడానికి భాషతో పనే ఉందమ్మా. ఆఖరికి కార్తిక్ గాడు కూడా నన్ను మోసం చేశాడు. వాడు నా పక్క నుండి ఉంటే నేను ఇలా మోసపోయి ఉండేదాన్నే కాదు. ఆఫీసులో వాళ్ళని వీళ్ళని పెట్టుకునే బదులు ఖాళీగా ఉన్న మీ ఆయనే తీసుకెళ్లి పెట్టుకోవచ్చు కదమ్మా. పుణ్యం పురుషార్థమను.
నాలాంటి వాడు తన పక్కనుంటే నీతి నిజాయితీ అంటూ క్వాలిటీ అంటూ తను చేసే పనులకు అడ్డుపడుతుంటాను కదా, అందుకే నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. మేఘనా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను కూడా ఆఫీస్కి వస్తాను. ఇంట్లో కూర్చొని పిచ్చెక్కిపోతుంది. అక్కర్లేదు, నీ బోడీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. బిజినెస్ పనులన్నీ నేను చూసుకోగలను. మొగుడిని ఎంత మాట పడితే అంత మాట అంటే పాలిసై పడిపోకుండా ఉంటుందా ఏటి? మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినోళ్ళకి అలాగే ఉంటుంది. ఉంటాను. ఏటమ్మా అలా చూస్తున్నావు? మా ఊళ్ళో ఒక ఆవిడ మొగుడిని ఎంత మాట పడితే అంత మాట అనేది. ఆవిడికి పాపం పచ్చివాత వచ్చేసినాదట. ఆ విషయం మాట్లాడుతున్నాను ఫోన్లో. నిన్ను అమ్మా ఉషా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, ఏమన్నారమ్మా? ఖచ్చితంగా మంచి శుభవార్తే చెప్పుంటారు. అది నీ ద్వారా తెలుసుకుని సంతోషిద్దామని వచ్చాను. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉండుంటాయి. తొందరలోనే నువ్వు అమ్మ అవుతావు అని చెప్పుంటారు. అంతే కదా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ నోటితో నువ్వు ఆ తీపి కబురు చెప్తే నీ నోరు నేను తీపి చేస్తాను. ఏమైందమ్మా? నన్ను క్షమించండి అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టు నేను తీపి కబురు చెప్పలేను. చేదు నిజం చెప్పాలి. రిపోర్ట్స్ అన్ని చూశాక నాలో ఏదో లోపం ఉందని, నేను తల్లిని కాలేనని డాక్టర్ చెప్పారు. ఏంటి ఉషా, ఏం నువ్వు అనేది? నీలో లోపం ఉందని చెప్పారా? నిజం చెప్పు, నువ్వు తల్లివి కాలేవు అని చెప్పారా? చెప్పు. అవునత్తయ్య, వారసుడి గురించి మీరు ఎన్నో కలలు కంటున్నారు. మీ కలలని నేను కూల్చేశాను. నేను మీ ఇంటికి వారసునిస్తాను అని నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. మీ నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. మా ఇద్దరిలో ఎలాంటి లోపం లేదని, తొందరలోనే ప్రెగ్నెన్సీ వస్తుందన్న శుభవార్త డాక్టర్ చెప్తారని కొండంత ఆశతో మీరున్నారు. మీ ఆశని అడి ఆశ చేశాను.
నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. క్షమించడం వల్ల ఉపయోగం ఏంటమ్మా? నేను నిన్ను క్షమించినంత మాత్రాన నీలో ఉన్న లోపం పోతుందా? ఈ ఇంటికి వారసుడు వస్తాడా? నేను నిన్ను క్షమించినంత మాత్రాన నేను కన్న కలలు నిజమవుతాయా? నేను విన్న నిజం అబద్ధం అవుతుందా? నేను నిన్ను క్షమించినంత మాత్రాన ఏవీ మారవు కదా? మరెందుకమ్మా క్షమించమని అడుగుతున్నావు? అయినా నేను నిన్నెందుకు క్షమించాలి? నువ్వేం తప్పు చేశావని నేను నిన్ను క్షమించాలి? నువ్వేం నేరం చేశావని క్షమించాలి? తల్లయ్యే అదృష్టం నీకు లేకపోవడం అనేది నీ తప్పు కాదమ్మా. నీలో ఇలాంటి లోపం ఉండడం, ఈ ఇంటికి వారసునివ్వలేకపోవడం నీ నేరం కాదమ్మా. మరి నువ్వెందుకమ్మా క్షమాపణలు అడుగుతున్నావు? అందరికీ అన్నీ ఇవ్వడం అనేది ఆ దేవుడికి ఇష్టం ఉండదనుకుంటాను. అందుకే అమ్మ తను ఇవ్వకుండా నీకు అన్యాయం చేశాడు. ఆ దేవుడు చేసిన దానికి నువ్వెందుకమ్మా తప్పు చేసిన దానిలా బాధపడుతున్నావు? ఒకరు చేసిన తప్పుని మన మీద వేసుకోవడం ఎంత తప్పో, దేవుడు చేసిన దానికి నువ్వు బాధ్యత వహించడం కూడా అంతే తప్పు. బాధపడకమ్మా, ఇంకీ విషయం గురించి బాధపడకు. వారసుడు కావాలనుకుంటే ఒక బిడ్డని దత్తత తెచ్చుకుందాం, ప్రేమగా పెంచుకుందాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కోడలికి తల్లయ్యే అదృష్టం అవకాశం లేదు కదా అని కొడుకు కోడల్ని విడదీసి కొడుక్కి ఇంకో పెళ్లి చేసే రకం కాదమ్మా నేను. వరుసకి నువ్వు నా కోడలివే అయినా నా మనసుకి మాత్రం నువ్వు నాకు ఇంకో కూతురువి. ఏ తల్లి కూతురి కాపురంలో నిప్పులు పోసి కూతురికి సవతిని తీసుకురాదు కదమ్మా. ఏడవకు. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. నా చేతిలో మనవడు మనవరాలు ఉంటే మనవ సంతానాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను. సారీ టు సే కిరణ్ కి తండ్రి అయ్యే అవకాశం లేదు. మనవ
రెండవ సంతానాన్ని చూసుకోవాలన్న మన ముచ్చట ఎప్పుడు తీరుతుందో ఏంటో. ఉషా, ఉషా, ఏంటి అలా ఉన్నావు? చాలాసార్లు కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఛార్జింగ్ అయిపోయినట్టుందండి. అవును, హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? రిపోర్ట్స్ వచ్చాయా? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఏమైంది? ఉషలో ఏదో లోపం ఉందట. డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని 1-2 సార్లు చెక్ చేశాకే నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మన ఇద్దరి మధ్య జరిగిన దానికి సాక్ష్యం లేకుండా చెయ్యమంటారా? మీ ఎదురుచూపులను తగ్గించే బిడ్డే పల్లవి కడుపున పెరుగుతున్నాడు అనుకోవచ్చు కదా. నేను అబోర్షన్ చేయించుకుంటాను. ఉషే గనక ప్రెగ్నెంట్ అయ్యుంటే ఎలా చూసుకునేవాడివో నీకు వారసుని ఇవ్వబోతున్నా పల్లవిని కూడా అలాగే చూసుకోవాలి.